బిడ్డలను ఆటంకపరచకు అని అన్నావునా యేసయ్యా. దేవుని రాజ్యము తీరిదే అని పలికావునా యేసయ్యా. యేసయ్యా ఈ సమయమునా వీరిని ఎదుటికి తెచ్చాము యేసయ్యా. ఈ సమయమునా వీరిని ఎదుటికి తెచ్చాము. చిన్న బిడ్డలను ఆటంకపరచకు అని అన్నావునా యేసయ్యా. సమూయేలును నీకు అప్పగింపగా దేశానికి ప్రవక్తగా నిలబెట్టావే. సమూయేలును నీకు అప్పగింపగా దేశానికి ప్రవక్తగా నిలబెట్టావే. అభిషేకమిచ్చే పాత్రగా చేసి దీర్ఘదర్శిగా వాడుకున్నావే. చిన్న బిడ్డలను ఆటంకపరచకు అని అన్నావునా యేసయ్యా. మోషేను నీకు అర్పింపగా ఐగుప్తు ఖడ్గం నుంచి కాపాడావే. మోషేను నీకు అర్పింపగా ఐగుప్తు ఖడ్గం నుంచి కాపాడావే. పరలోక తర్పీదుతో పంపగా నమ్మకస్తుడాయేని ఇల్లంతటిలో. చిన్న బిడ్డలను ఆటంకపరచకు అని అన్నావునా యేసయ్యా. బ్రహ్మను నీకు ప్రతిష్ఠింపగా ఏలియా ఆత్మతో నీవు లేపావే. బ్రహ్మను నీకు ప్రతిష్ఠింపగా ఏలియా ఆత్మతో నీవు
లేపావే. ఏడవ దూతగా వాడుకున్నావే. సమస్త మర్మములు బయలుపరిచావే. చిన్న బిడ్డలను ఆటంకపరచకు అని అన్నావునా యేసయ్యా. బలవంతుని చేతిలో దానము వాలే. వయస్సునందు జ్ఞానమందు వర్ధిల్లజేయి. బలవంతుని చేతిలో దానము వాలే. వయస్సునందు జ్ఞానమందు వర్ధిల్ల చేయి. నీవొచ్చు వరకు నీ సేవలో నీ సైనికునిగా నిలబెట్టయ్యా. చిన్న బిడ్డలను ఆటంకపరచకు అని అన్నావునా యేసయ్యా. దేవుని రాజ్యము తీరిదేయని పలికావునా యేసయ్యా. యేసయ్యా, ఈ సమయమునా పీరిని ఎదుటికి తెచ్చాము యేసయ్యా. ఈ సమయమునా వీరిని ఎదుటికి తెచ్చాము. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా ప్రత్యేక వందనములు. దేవుని నామం స్తుతింపబడును గాక. ఆమేన్. కుటుంబ బలిపీఠము వాల్యూమ్ 4 ఫిబ్రవరి 3వ తారీఖుదే. రోమా 8:11 మృతులలో నుండి యేసును లేపువారి ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వారు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా దీవింపజేయును. ఆమేన్. ప్రశ్నలు మరియు జవాబులు అనే వర్తమానంలో 54:5-15. ఇక్కడ ఒక ఫ్రెంచ్ శాస్త్రవేత్త ఒకడు 300 సంవత్సరాలు కిందట ఇలా అన్నాడు. ఒకడు గంటకు 30 ఏళ్ళు అద్భుతమైన వేగాన్ని అందుకుంటే గురుత్వాకర్షణ శక్తి అతనిని భూమి మీద నుండి తీసివేస్తుంది. గంటకు 30. సరే, ఆ సైన్స్ నేటికి దానిని గురించి చెబుతుందని మీరు అనుకుంటున్నారా? అది ఎంతవరకు సాధ్యం? కాదండి. వారు అతనిని గంటకు 9 లేదా 10 ఏళ్ళు వేగంతో నడిపించారు. అవును, లేదా కొన్నిసార్లు రాకెట్లో ఆపే అది గంటకు 1600 మైళ్ళు ఇంకా అతన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంది. సైన్స్ మానవుని ముందుకు మరియు ముందుకు అతన్ని మేధస్సులో గొప్ప విషయాలకు తీసుకెళ్తుంది. అది మాత్రమే అతనికి ఉంది. అది తెలివినిచ్చు వృక్షం.
సేవకులు దానికంటే ఎక్కువ దూరం ముందుకి పరిమితి లేరి ఆయన ఆత్మతో అతన్ని తీసుకెళ్ళిరి. కానీ ఎక్కడ ఉంది అది ఏమిటో? సైన్స్ కొన్ని సంవత్సరాల క్రితం తాను చెప్పిన దాని కోసం వెనక్కి తిరిగి చూడటం లేదు. ఇప్పుడు దొరికిన దానిని తీసుకొని ఇంకో గొప్ప దానిని సాధించడానికి ముందుకు సాగుతుంది. ఆమేన్. ఆయన వాక్యాన్ని నిరూపించుట నేటి వర్తమానంలో 65:4-26. ఆయనే జీవింపచేసే శక్తి. ఆయనే పరిశుద్ధాత్మ. యాంత్రికత మెకానిక్లోకి ప్రవేశించి క్రియాశీల శక్తి డైనమిక్ మాటలు వాటిని సజీవంగా మార్చును. మరియు ఇవన్నీ కలిసి పనిచేయాలి. లేకుంటే అది పనిచేయదు. అది పూర్తి బైబిల్ని, సంపూర్ణ క్రీస్తుని, సంపూర్ణ సువార్తని అది తెలుసుకోవాలి. ఆమేన్. ఒక ఆలోచపరుని వడపోత సాధన 65:8-22. కానీ ఒక ఆలోచన చేయు స్త్రీ అలాంటి దానిని తీసుకొనదు. ఆమె పరిశుద్ధాత్మముగా ఉండాలని ఆమెకు తెలుసు. నీవు ఒకే దానిని గుండా మాత్రమే చేరుకుంటావు. అదే దేవుని వాక్యము. ఆత్మమై ఉన్నది జీవింపచేయు శక్తి. నీలో ఉన్న వాక్యమును దానిని జీవింపచేసి నీవు జీవించుచు కాలంలో యేసుక్రీస్తు ప్రత్యక్షపరచుతుంది. హల్లెలూయా. సహోదరుడా, అది సత్యము కాని ఎడల సత్యమేమిటో నాకు తెలియదు. అది సత్యము కాని ఎడల నేను నా మనసును కోల్పోయాను. అది నా హృదయములలో ఉన్న వాక్యమే. అక్కడ దానికే అది ముందుగా నిర్ణయించబడి చేరుకున్నది. అది లోకమును బయటకు ఉమ్మివేస్తుంది. అది దానికి అవసరం లేదు. కానీ అది వాక్యము నొద్దకు చేరుకున్నప్పుడు అది చేరుకొనుట ప్రారంభిస్తుంది. అది వాక్యము గుండా చేరుకున్నప్పుడు అది వాక్యమును బ్రతికింపచేయు వాక్యముగా గాక మరి ఏమీయూ కాదు. ఆమేన్. అప్పుడు ఒక ఆలోచించే శక్తిగల మనిషి యొక్క వడపోత సాధనము వాక్యమయ్యున్నది. అది అతని యొక్క హృదయములో ఉన్న పరిశుద్ధాత్మయేనని రుచిచూచి తృప్తిపరుస్తుంది. ఒక ఆలోచించే మనిషి యొక్క వడపోత సాధనం ఒక పరిశుద్ధాత్మ రుచిని ఇస్తుంది. మనము దేవునిలోకి వెళ్ళాము. అతని ఆత్మ కొరకు దేవుని యొక్క వడపోత సాధనమును వాడుటకు బదులుగా ఖచ్చితంగా పొగాకు కంపెనీలు మిమ్ములను సిగరెట్టు తాగుటకు మోసము చేసినట్లు ఏదో సంఘశాఖ లేక సిద్ధాంతాల ద్వారా సాతాను అతనిని మోసము చేయునిచ్చుచున్నాను. మీరు ఎక్కువ సభ్యులను పొదుగుతారు. అంతమట్టుకే. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లును భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారములను మరణములు క్షమించము. మమ్ములను శోధనలోకి తేక దుష్టుల నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవే ఉన్నావు. ఆమేన్.